బ్రదర్ గంటెల ప్రకాష్. ఈ పేరు వినని తెలుగు క్రైస్తవ్యం లేదు. ఆ రూపం యూట్యూబ్లో తెర మీద ప్రత్యక్షం కాగానే ఏదో తెలియని ఒక ఆకర్షణ, చెప్పే విషయం వినకముందే తెలియని ఒక ఆసక్తి, జిజ్ఞాసను హృదయంలో సృష్టిస్తుంది. మాకు ఎంతో తెలుసు అన్న భావంతో వాక్యం వింటున్న వారిని సైతం తెలుసుకోవలసింది చాలా ఉందే అనే భావంతో ముగింపులోకి నడిపించే వాక్య సందేశం ఆ స్వరం నుండి ధారాళంగా ప్రవహించేది. డాక్టర్ల క్రిస్మస్ అయినా, లాయర్ల క్రిస్మస్ అయినా, విద్యార్థుల క్రిస్మస్ అయినా, శాస్త్రవేత్తల క్రిస్మస్ అయినా, అది ఏ వర్గపు వారి క్రిస్మస్ అయినా, క్రిస్మస్లో ఉన్న క్రీస్తును బహు స్పష్టంగా, ఆసక్తికరంగా, అద్భుతంగా పరిచయం చేసి, క్రీస్తు అవసరత వారికి ఉన్నదని, క్రీస్తు తప్ప వారి అవసరతను తీర్చే మరో మార్గం లేదు అనే ఆలోచన మదినిండా నింపి పంపించే అద్భుతమైన వర్తమానం ఆ స్వరం నుండి జాలువారేది. చక్కని స్వరం, ఆకర్షణీయ రూపం, అద్భుతమైన జ్ఞానం. ఇది గుంటూరులో పుట్టింది. గుంటూరు నందుగల ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో విద్యను అభ్యసించింది. బ్రదర్ గంటెల ప్రకాష్ గారి కుటుంబ నేపథ్యం క్రైస్తవ కుటుంబ నేపథ్యమే. తల్లిదండ్రులు ఇరువురు భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చిన వారే. చిన్న వయసు నుండి క్రైస్తవ వాతావరణంలోనే పెరిగారు. కానీ క్రీస్తు పట్ల పరిపూర్ణ విశ్వాసం, నమ్మిక లేని యవనస్తునిగా ఉన్నాడు. సుమారుగా తన 21 సంవత్సరాల వయసులో విదేశాల నుండి వచ్చిన ఒక సంగీత బృందం, సెలబెల్ సింగర్స్, ఏర్పాటు చేసిన కూడికలో యేసు ప్రభువుని గురించి విన్నారు. ఆ కూడికలో ప్రకటించబడిన వాక్యం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అను బైబిల్ వచనములను విని క్రీస్తు ప్రభువారి యొక్క సర్వాధికారమును గ్రహించి తన్ను తాను దేవునికి అప్పగించుకుని రక్షించబడినారు. తన అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుతూ ఉండగా అందులో ఉన్న వచనముల ద్వారా ప్రభు వారితో మాట్లాడారు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయుము. ఈ వచనముల ద్వారా దేవుడు తనను ప్రజలతో మాట్లాడటానికి, ఆయన సత్య సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటానికి ఏర్పాటు కలిగి ఉన్నాడని గ్రహించారు. అలాగుననే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్లు, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను ఇచ్చు దానిని భుజించుము. ఈ మాటల ద్వారా తాను దేవుని గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేయాలని, సత్యాన్ని లోతుగా గ్రహించాలని ప్రభువు కోరుతున్నట్లు తాను గ్రహించారు. బైబిల్ గ్రంథాన్ని బహులోతుగా, క్షుణ్ణంగా, వివిధ కోణాల్లో అభ్యాసనం చేసి అదే తన జీవితంగా, జీవనంగా కాలం గడిపారు బ్రదర్ గంటెల ప్రకాష్ గారు. 1992 మే నెలలో ప్రభువు పిలుపు మేరకు సేవకు వచ్చారు. మొదట భారతీయ విద్యార్థి సువార్త సమాఖ్యలో పనిచేస్తూ కళాశాల విద్యార్థులకు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో దాదాపు 20 ఏళ్లు శ్రమించారు. 13.5 ఏళ్లు ఆ సంస్థ పత్రిక విద్యార్థి జ్వాలకు ఎడిటర్గా పనిచేశారు. ఆ కాలంలోనే తెలుగు క్రైస్తవులను జాగృతం చేసి వారిని వాక్యంలో విద్యావంతులను చేసే వందల వ్యాసాలు రచించారు. ఇతర భాషల్లో నుండి అనేక ఆర్టికల్స్ను అనువాదించారు, అనేక సంపాదకీయాలు రాశారు. వీరు మంచి రచయిత. దేవుడు తనకు అనుగ్రహించిన అద్భుతమైన సృజనాత్మకత, ఆయా వర్గాల ప్రజలతో తగిన రీతిగా మాట్లాడగలిగిన నైపుణ్యాన్ని చక్కగా సద్వినియోగం చేసి అనేక మందిని ప్రభువు కొరకు వారు సంపాదించారు. కొంతకాలం పాటు సామాజిక సేవలోనూ తనదైన పాత్ర పోషించారు. కొన్నేళ్ల పాటు క్రైస్తవ విలువలతో కూడిన విద్యను అందించాలన్న తపనతో లోగోస్ పబ్లిక్ స్కూల్ను స్థాపించి ప్రిన్సిపల్గా కూడా వ్యవహరించారు.
బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఇంగ్లీష్ భాషా బోధన మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ నందు తర్ఫీదునిచ్చేవారు. అలాగుననే విద్యార్థి లోకానికి వ్యక్తిత్వ వికాసంలోనూ, విద్యలో రాణించటంలోనూ, కెరియర్ను ఎన్నుకోవటంలో అనేక సలహాలు, సూచనలు ఇస్తూ తన వంతు కృషి చేశారు. ప్రకాష్ గారికి భారతదేశమన్నా, అందున 2 తెలుగు రాష్ట్రాలన్నా వల్లమాలిన ప్రేమ, ఎంతో అభిమానం. తనకున్న నైపుణ్యాలకు దేశ విదేశాలలో ఎన్నో అవకాశాలు వచ్చినా ఏ రోజు వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను రుచి చూడాలి, ప్రతి ఒక్కరూ సువార్త వెలుగులోనికి రావాలి అన్న తపనతో నిత్యము పరితపించేవారు. నాస్తికులు, అన్యమత గురువులు, పండితులతో చర్చల్లో పాల్గొని క్రైస్తవ విశ్వాస పక్షాన వాదించారు. జన విజ్ఞాన వేదిక మరియు ఇతరితర నాస్తికులతో సైతము తలపడి ఆస్తిక విశ్వాసాన్ని ధీటుగా సమర్థించారు. క్రైస్తవేతర విశ్వాసులతో, నాస్తికులతో స్నేహపూర్వక చర్చలు చేయటానికి స్థాపించిన క్రిస్టియన్ థింకర్స్ ఫోరంకు వీరు సహ వ్యవస్థాపికులు. కొన్నాళ్ల పాటు రక్షణ టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం అసలైన ప్రశ్న సిసలైన జవాబు ప్రధాన వక్తగా ఉంటూ విశ్వవ్యాప్తంగా తెలుగు క్రైస్తవ ప్రజానికానికి వాక్య సందేహాల నివృత్తి చేశారు. యూట్యూబ్ ద్వారా ప్రపంచ తెలుగు క్రైస్తవులకు వాక్య పరిచర్య చేయటమే కాక క్రైస్తవ లోకాన్ని వాక్యంలో సుశిక్షితులను చేయటం కొరకు వీరు కొన్నేళ్ల క్రితం వెరిటాస్ బైబుల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి అనేక మందిని సంఘ నాయకులుగా, కాపరులుగా, విశ్వాసులుగా వాక్యంలోను సువార్తీకరణలను వారు తర్ఫీదు చేశారు. RZIM సంబంధిత లైఫ్ ఫోకస్ సొసైటీ ఈ సంస్థ నందు వారు జాతీయ ఫ్యాకల్టీగా కూడా తన సేవలందించారు. భూలోకంలో క్రీస్తు శిలువ మోస్తూ సువార్త ప్రకటించిన ఆ గళం వ్యాధి అనే వాహనంలో మరణమనే ద్వారాన్ని దాటి యేసు ప్రభు మహిమలో ప్రవేశించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఉన్న బ్రదర్ ప్రకాష్ గారు ప్రభు నిర్ణయం మేరకు ప్రభు దూతలచే ఆయన మహిమలోనికి కొనిపోబడ్డారు. ప్రకాష్ అన్న మన మధ్య లేకపోయినా ఆయన జీవితం మనకు ఒక సవాలుగా మిగిల్చి వెళ్ళారు. ఆయన బోధలు మనకు ఒక మార్గదర్శకంగా ఉంచి వెళ్ళారు. వాక్యం పట్ల వారికున్న ఆసక్తి, వాక్యాన్ని ప్రకటించడంలో వారికున్న స్పష్టత, ఆత్మల రక్షణార్థమై వారి కలిగి ఉన్న భారం నేటి క్రైస్తవ లోకం కొనసాగించవలసి ఉంది. ప్రకాష్ అన్న గారికి బాగా ఇష్టమైన కోట్స్: ఆల్ ట్రూత్ ఈస్ గాడ్స్ ట్రూత్. మరొక కోట్: ఇఫ్ దెర్ వర్ నో గాడ్ దెర్ వుడ్ బి నో అథిస్ట్. ఇక సెలవు అంటూ తన విశ్వాస యాత్రను ముగించి తన పరుగును కడముట్టించి ప్రభువు తన పరిచర్యకు ప్రతిఫలంగా ఇచ్చే బహుమతిని అందుకోవటానికి పరమునకు ప్రభు సన్నిధికి కొనిపోబడిన ప్రకాష్ అన్న మన మధ్య లేకపోయినా అట్లాంటి దైవజనులను ఎందరినో ప్రభువు ఏర్పరిచి బలపరిచి తెలుగు క్రైస్తవ లోకాన్ని తన జ్ఞానవాక్యంతో పోషించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మీ ప్రియ తమ్ముడు బ్రదర్ రాజ్ కిరణ్.